అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. కథ చెప్పుకుందామా? పోరు లాభం. చదువు పూర్తవుతూనే రమాపతి అనే యువకుడికి మునగాపురం జమీందారు గారి కచేరీలో మంచి జీతం మీద ఉద్యోగం దొరికింది. అతడు వెంటనే అత్తవారి గ్రామం వెళ్ళి భార్య గిరిజతో తిరిగి వచ్చి ఒక అద్దె ఇంట్లో కాపురం పెట్టాడు. పల్లె గ్రామంలో పుట్టి పెరిగిన గిరిజకు మునగాపురం లాంటి పట్టణ జీవితం కొంత ఇబ్బందిగా తయారయ్యింది. వేళకు వంట పని పూర్తి చేసి భర్తను కచేరీకి పంపడం ఆమెకు ఎంత ప్రయత్నించినా సాధ్యం కావడం లేదు. దీనితో రమాపతి తన పై ఉద్యోగస్తుల నుంచి మాట పడవలసి వస్తున్నది. ఒకనాటి సాయంత్రం రమాపతి కచేరీ నుంచి ఇంటికి వస్తూనే భార్యతో, "నువ్వు వంట పనులు ఎలా ముగిస్తావో నాకు తెలియదు. ఇక రేపటి నుంచి మాత్రం నేను వేళకు కచేరీ చేరాలి. ఆ సంగతి గుర్తుంచుకో" అన్నాడు. ఆ రాత్రి గిరిజకు నిద్ర పట్టలేదు. ఆమె సగం రాత్రి వేళ లేచి వంట ఆరంభించి త్వరగా పూర్తి చేసి అనుకున్న సమయానికి రమాపతికి భోజనం పెట్టి ఉద్యోగానికి పంపింది. రమాపతి వీధి మలుపు తిరుగుతూ ఉండగా ఎవరో తెలియని మనిషి ఒకడు చప్పున అతడి చెయ్యి పట్టుకొని, "మళ్ళీ 2 ఏళ్ల తర్వాత అనుకోకుండా కలుసుకున్నాము. నాకీరోజు పెద్ద పండగలా ఉంది" అన్నాడు నవ్వుతూ. రమాపతి క్షణకాలం నివ్వెరపోయి, "మరేం అనుకోకండి, మీరెవరో నాకు తెలియదు" అన్నాడు. ఆ మనిషి పెద్దగా నవ్వి, "నీ పెళ్ళికి రాలేదన్న కోపం ఇంకా పోలేదన్నమాట. పని ఒత్తిడి కారణంగా రాలేనని అప్పుడే రాశాం గదా వీరేశం" అన్నాడు. రమాపతి, "నా పేరు రమాపతి, వీరేశం కాదు. నేను త్వరగా వెళ్ళాలి" అంటూ చేయి విడిపించుకోబోయాడు. కానీ ఆ కొత్తవాడు రమాపతి చేతిని మరింత గట్టిగా వడిసి పట్టుకొని, "నువ్వు వీరేశాన్ని కాదని చెప్పినా నీ కుడి అరచేతిలోని పుట్టుమచ్చ సాక్ష్యం ఏమవుతుంది" అన్నాడు. రమాపతి విసుక్కుంటూ, "అయ్యా, నా ఎడమ చేయి చిటికెన వేరు మీద తప్ప మరెక్కడా నాకు పుట్టుమచ్చలేవు. ఇక వదలండి" అన్నాడు. ఇంత జరిగాక ఆ కొత్తవాడు రమాపతి చేయి వదిలి, "క్షమించండి, నా స్నేహితుడు వీరేశం అనుకొని మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను. వాడికి మీకు పోలికల్లో వీసమెత్తు కూడా తేడా లేదు" అన్నాడు. ఆ సాయంత్రం రమాపతి ఇల్లు చేరగానే భార్య గిరిజ, "ఈరోజు వెళ్ళవలసిన వేళకన్నా ముందుగానే కచేరీకి చేరారు కదా" అని అడిగింది. "అదేం లేదు, వీధి మలుపు తిరుగుతూ ఉండగానే ఎవడో నన్ను జలగలాగా పట్టుకున్నాడు" అని రమాపతి ఉదయం జరిగిందంతా భార్యకు చెప్పాడు. భర్త మాటల్లో వీరేశం అన్న పేరు విన్న గిరిజ, "చెప్పమరిచాను, మధ్యాహ్నం మీ చిన్ననాటి స్నేహితుడు వీరేశం వచ్చాడు" అన్నది. ఆ పేరు వింటూనే రమాపతి ఉలిక్కిపడి, "ఆ పేరు గల స్నేహితుడెవడూ నాకు లేడు. ఇంతకు అతనెక్కడా" అని అడిగాడు. "ప్రయాణ బడలికగా ఉన్నదట. వెంట తెచ్చిన పెట్టె మన గదిలోనే పెట్టుకుని భోజనం కాగానే పడుకున్నాడు. ఇంతకు ముందే అటు బజారుకు వెళ్ళి వస్తానని చెప్పి వెళ్ళాడు" అని జవాబిచ్చింది గిరిజ. రమాపతికి వెంటనే అనుమానం కలిగింది. అతడు గదిలోకి పోయి వీరేశం అని చెప్పుకున్న మనిషి తాలూకా పెట్టి మూత తెరిచాడు. లోపల 4-5 ఇటుకురాళ్లున్నాయి. "వీడెవడో పెద్ద మోసగాడు. ఇంట్లో నుంచి ఏం ఎత్తుకుపోయాడో చూడు" అంటూ రమాపతి భార్యను కేకవేశాడు. ఇద్దరూ కలిసి గదిలో ఉన్న పెట్టెలు తెరిచి చూడగా ఒక పెట్టెలో ఉండవలసిన 400 రూపాయలు, గిరిజ గాజుల జత కనిపించలేదు. రమాపతి ఎక్కడలేని కోపంతో భార్యను, "నువ్వు పల్లెటూరి వెర్రిబాగుల దానివని తేలిపోయింది. ఎవరైనా ముక్కు మొహం ఎరగని వాడికి భోజనం పెట్టి గదిలో పడుకోనిస్తారా" అన్నాడు. "వాడు మోసగాడని నాకేం తెలుసు? మీ పేరు చెప్పాడు. మాటల సందర్భంలో మీ చిటికెన వేలు మీద మచ్చ గురించి చెప్పాడు. మీరు పెట్టుకున్న పగడపు ఉంగరాన్ని వర్ణించాడు" అన్నది గిరిజ. "అయితే సందేహం లేదు,
ఉదయం నన్ను పట్టుకుని తెలివిగా నా నుంచి అన్ని వివరాలు తెలుసుకున్నవాడే ఈ మోసగాడు అన్నాడు రమాపతి. అతడిలా అనగానే గిరిజ అందుకొని, ఆహా, వాడే, ఇక అనుమానానికి తావే లేదు. వాణ్ణి వదిలించుకోవాలన్న ఆత్రం కొద్దీ మీ గురించిన సర్వం వాడికి నివేదించుకున్నారు. నేను పల్లెటూరి దాన్ని. సరే, మీ పట్నవాసపు తెలివితేటలన్నీ ఏమయ్యాయి అని భర్తను దెప్పిపొడిచింది. ఆ తర్వాత తప్పు నీదంటే నీదని వాళ్ళిద్దరూ చాలాసేపు పోట్లాడుకొని రాత్రి భోజనాలు చెయ్యకుండా పడుకున్నారు. మర్నాటి ఉదయం రమాపతి పొరుగురు వెళ్ళి నారాయణ అనే అతన్ని వెంటబెట్టుకొని వచ్చాడు. ఈ నారాయణ గిరిజకు వరుసకు బాబాయి అవుతాడు. అతనే వాళ్ల పెళ్లి కుదిర్చిన మధ్యవర్తి, బ్రహ్మచారి, ఏ బాదరాబందీ లేనివాడు. అవసరం అయిన వాళ్లకు పెళ్లి సంబంధాలు ఏర్పాటు చేస్తూ వాళ్ల ఇళ్లల్లోనే తింటూ కాలం గడుపుతాడు. రమాపతి భార్యను నారాయణకు చూపుతూ, ఈవిడ్ని నాకు ముడివేసేందుకు మీరు 3 అబద్ధాలాడారు అన్నాడు కోపంగా. ఏమిటా అబద్ధాలు అని అడిగాడు నారాయణ. పిల్ల చురుకైంది, తెలివైంది, వినయం కలది అని చెప్పారు. తెల్లవారి బారెడు పొద్దెక్కినా వంట పూర్తి చెయ్యలేని ఆ చురుకుదనం ఏమిటో నాకు అర్థం కాదు. మోసగాడికి భోజనం పెట్టి డబ్బున్న గదిలో పడుకోనివ్వడం ఏం తెలివితేటలు? ఇక తాళి కట్టిన వాడితోనే పోట్లాడే ఆ వినయ గుణమర్మం మీకే తెలియాలి అన్నాడు రమాపతి. గిరిజ కళ్ళనీళ్లు పెట్టుకొని జరిగిందంతా నారాయణకు చెప్పింది. అంతా విన్న నారాయణ చిన్నగా చిటిక వేసి, తప్పు మీ ఇద్దరిలో ఎవరిదీ కాదు. ఇలాంటి మోసం జరగడానికి మూల కారణం ఇంట్లో పెద్ద దిక్కంటూ లేకపోవడం. ఆ లోటు నేను తీరుస్తాను. సరా అమ్మాయి, ఇక నుంచి రోజు వెసట్లో మరో గుప్పెడు బియ్యం అదనంగా వేస్తూ ఉండు అని చెప్పి పెరటి బావి దగ్గరకు స్నానానికి వెళ్ళాడు. ఆ తర్వాత 15 రోజులకు రమాపతి భార్యను, ఇంకా ఎన్నాళ్ళుంటాడు మీ బాబాయి అని అడిగాడు. నాకేం తెలుసు, వెళ్ళి తీసుకువచ్చింది మీరు, సాగనంపే భారం కూడా మీదే అన్నది గిరిజ. శనిగ్రహంలా ఇంట చేరిన నారాయణను వదిలించుకునే మార్గం ఏమిటని రమాపతి బాగా ఆలోచించిన మీదట అతడికో ఉపాయం తోచింది. రమాపతికి ఒక పెద్దల్లి ఉంది. 5-6 ఏళ్ల క్రితం ఆమె భర్త చనిపోతూ తన ఒక్కగానొక్క కూతురు పెళ్లి బాధ్యత తను అతడి మీద పెట్టి పోయాడు. అయితే ఆ అమ్మాయి అనాకారితనానికి తోడు గడుసు గయ్యాళిది కూడా కావటంతో పెళ్ళాడే అందుకు ఎవ్వరూ ముందుకు రాలేదు. ఇప్పుడు ఆమె వయసు 30 ఏళ్ళు. రమాపతి ఒకనాటి సాయంకాలం కచేరీ నుంచి వస్తూనే నారాయణను పిలిచి తన పెద్దల్లి కూతురు గురించి చెప్పి, మా అక్కయ్యకు మీరే ఏదైనా మంచి సంబంధం చూడాలి, మీ మేలు మరవము అన్నాడు. ఇందుకు నారాయణ ఒప్పుకొని ఆ మర్నాడే బయలుదేరి వెళ్ళాడు. రమాపతికి గిరిజకు కలిగిన సంతోషం అంతా ఇంతా కాదు. ఆ అమ్మాయికి పెళ్లి కుదర్చటం ఈ సంవత్సరంలో అయ్యే పని కాదని వాళ్ళిద్దరూ అనుకున్నారు. అయితే 3వ రోజు పొద్దున్నే బాడుగ బండిలో వచ్చి దిగిన నారాయణను చూసి రమాపతి గిరిజ విస్తుపోయారు. ఇంత త్వరలోనే మా అక్క సుకుమారికి తగిన వరుణ్ణి చూడగలిగారా అని రమాపతి నారాయణను అడిగాడు. ఆహా, అదెంత పని, ఆ వరుడెవ్వరని అడగరేం అన్నాడు నారాయణ. మీరే చెప్పండి అన్నాడు రమాపతి. ఈ నారాయణే అంటూ నారాయణ పెద్దగా నవ్వి, సుకుమారికి నేను నచ్చాను, నాకు సుకుమారి నచ్చింది, మరొక సంబంధం చూసే శ్రమ తప్పింది, నువ్వే చేసుకో అన్నది మీ పెత్తల్లి. వచ్చే బుధవారం నాడు ముహూర్తం. ఈ శుభవార్త మీ చెవిన వేసి పెళ్ళికి ఆహ్వానించి వెళదామని వచ్చాను. పనిలో పనిగా మీకొక ముఖ్య విషయం కూడా చెప్పదలిచాను అన్నాడు. ఏమిటది అని ఒకేసారి రమాపతి గిరిజ అడిగారు. పోరు నష్టం పొందు లాభం అన్నది సామెత.
కానీ మీ భార్యాభర్తల పోరు నాకెలా లాభించిందో చూశారా అని అడిగాడు నారాయణ. రమాపతి, గిరిజ మౌనంగా ఊరుకున్నారు. అప్పుడు నారాయణ పెద్దగా నవ్వి, భార్యాభర్తలన్న తరువాత అప్పుడప్పుడు ఏవో కీచులాటలు రావడం సహజం. వాటిని మూడోవాడి ప్రమేయం లేకుండా వాళ్లే సరిదిద్దుకోవాలి. అలా కానప్పుడు నాలాంటి వాడు వచ్చి ఇంట తిష్ట వేస్తాడు. వాడికి మీ పోరు మాన్పడం కన్నా ఉచిత భోజన సౌకర్యాలు అనుభవించటమే సుఖంగా ఉంటుంది. దాపరికం ఎందుకు? నా అదృష్టాల కొద్దీ నా పెళ్లి కుదిరింది, కానీ లేకపోతే ఇప్పట్లో మీ ఇల్లు వదిలేవాణ్ణి కాదు. సరే వస్తాను అంటూ బాడుగ బండికేసి నడిచాడు. విన్నారు కదా. రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ఇంటికి వస్తాను.